పవర్ పాయింట్ స్టార్ట్ చేస్తున్నాం. ఎంఎస్ ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. సో స్టార్టింగ్లో మీకు ఒక ప్రజెంటేషన్, న్యూ ప్రజెంటేషన్ రావడం జరిగింది. మరి ఈ న్యూ ప్రజెంటేషన్లో లేఅవుట్, స్లైడ్ లేఅవుట్ చూడండి ఎలా ఉందో, బ్లాంక్గా ఉంది. ఈ స్లైడ్లో మనం ఏం పెట్టుకోవచ్చు అంటే టైటిల్, సబ్ టైటిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు టైటిల్ పెట్టుకోండి. ఏదో మీ ఇష్టం వచ్చిన టైటిల్, మీ స్లైడ్స్కి సంబంధించిన టైటిల్. మరి సబ్ టైటిల్ ఇట్లా టైటిల్, సబ్ టైటిల్ పెట్టారు. అయితే మీ ప్రజెంటేషన్లో నంబర్ ఆఫ్ స్లైడ్స్ని మీరు ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకొక స్లైడ్ కావాలనుకోండి, ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళండి, న్యూ స్లైడ్ అని క్లిక్ చేయండి. మరి న్యూ స్లైడ్ ఎలాంటి లేఅవుట్ కలిగి ఉంది? టైటిల్, దాని కింద లిస్ట్, టెక్స్ట్, పాయింట్గా టెక్స్ట్లో యాడ్ చేసుకునేదానికి కావాల్సిన ఏరియా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. సపోజ్ అబౌట్ పవర్ పాయింట్ అని సంథింగ్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఈ పవర్ పాయింట్కి సంబంధించిన ఇవన్నీ కూడా టైప్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ అంతా. అంటే మీ ప్రజెంటేషన్లో ఏం పెట్టదలుచుకున్నారో అవి పెట్టండి. నేను ఇక్కడ శాంపిల్గా ఊరికనే ఇట్లా ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తాం. మరి ఇంకొక స్లైడ్ కావాలనుకోండి, ఇన్సర్ట్, మళ్ళీ న్యూ స్లైడ్. మళ్ళీ ఏమొచ్చింది? టైటిల్, మళ్ళీ ఇంతకు ముందరలాగే టెక్స్ట్ వచ్చింది. అలా కాకుండా స్లైడ్ లేఅవుట్ని మీరు మార్చుకోవచ్చు. ఈ స్లైడ్ లేఅవుట్స్, ఇక్కడ రకరకాల లేఅవుట్స్ ఉన్నాయి. అంటే మీరు మీ స్లైడ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేసుకోవాలో అలాంటి స్లైడ్ని మీరు ఇక్కడ లేఅవుట్గా ఆయా స్లైడ్స్కి ఆయా లేఅవుట్స్ మీరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మౌస్ని ఇక్కడ తీసుకెళ్ళగానే చూపిస్తుంది టైటిల్ అండ్ 2 కాలమ్ టెక్స్ట్ అని చూపిస్తుంది. చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఏమొచ్చింది? టైటిల్ వచ్చింది ప్లస్ 2 కాలమ్ టెక్స్ట్. ఇంతకు ముందర సింగిల్ కాలమ్ టెక్స్ట్ ఏముంది, ఇప్పుడు 2 కాలమ్ టెక్స్ట్ రావడం జరిగింది. చూడండి. ఓకే, మరి ఇంకో స్లైడ్ కావాలనుకోండి, ఇన్సర్ట్, మళ్ళీ న్యూ స్లైడ్. అయితే ఈసారి లేఅవుట్ మీరు వేరే లేఅవుట్ కావాల్సి ఉంటే తీసుకోండి. కంటెంట్స్ అంటే దాని లోపల ఏం ప్లేస్ చేయాలి, పిక్చరు, చార్టు, టేబుల్, ఇలాంటివన్నీ కూడా, డయాగ్రామ్స్, ఇలాంటివన్నీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మరి ఈ కంటెంట్, ఇది టైటిల్ అండ్ కంటెంట్, ఇది ఓన్లీ కంటెంట్. ఇక్కడ చూడండి, టైటిల్ అండ్ 2 కంటెంట్స్. మీకు ఏది కావాలో అది క్లిక్ చేసుకోండి. ఒకవేళ ఈ లేఅవుట్స్ డిస్ప్లే కానట్లయితే, స్లైడ్ లేఅవుట్స్ డిస్ప్లే కానట్లయితే మీరు ఫార్మాట్ మెనూలోకి వెళ్ళి స్లైడ్ లేఅవుట్ తీసుకుంటే ఈ లేఅవుట్స్ వస్తాయి. క్లిక్ చేయాలి. ఓకే, మరి ఇక్కడ ఏముంది? టైటిల్ ఉంది ప్లస్ 2 కంటెంట్స్. ఇక్కడ కంటెంట్స్ ఏం పెట్టుకోవాలి? టేబులా, చార్టా, క్లిప్ అవుట్ పిక్చరా, ఇన్సర్ట్ పిక్చరా, ఏది కావాలో అది క్లిక్ చేసుకోవచ్చు మీరు. సపోజ్ టేబుల్ పెట్టుకోవాలనుకుంటే టేబుల్ పెట్టుకోండి, లేదంటే సపోజ్ నేను ఇక్కడ చార్ట్ అని ఇస్తున్నాను. జస్ట్ ఆ చార్ట్ ఏం మార్చటం లేదు, డేటా మీరు కావాల్సి ఉంటే మార్చుకోండి మీ డేటాకి సంబంధించి. సో చార్ట్ ఇక్కడ రావడం జరిగింది. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ క్లిప్ ఆర్ట్ పిక్చర్ క్లిక్ చేయండి. మరి క్లిప్ ఆర్ట్ పిక్చర్స్ వస్తాయి. ఆ క్లిప్ ఆర్ట్స్లో నుంచి ఏదో ఒక క్లిప్ ఆర్ట్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. సో ఈ విధంగా మీరు నెంబర్ ఆఫ్ స్లైడ్స్ని ఇన్సర్ట్ చేసుకుంటూ ఆయా స్లైడ్లో ఏమేం కావాలో వాటిని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఈ స్లైడ్స్ ఆయా లేఅవుట్స్ తీసుకున్న తర్వాత
మీకు ఈ స్లైడ్స్కి కావాల్సిన డిజైన్స్ అప్లై చేయొచ్చు. స్లైడ్ డిజైన్ అని ఉంది చూడండి. ఈ స్లైడ్ డిజైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిజైన్స్ వస్తాయి. ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ ఇవన్నీ కూడాను. మీరు ఏ రకమైన డిజైన్ కావాలంటే ఆ రకమైన డిజైన్ తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఒక డిజైన్ తీసుకున్నాను. ఈ డిజైన్ అన్నిటికీ కూడా అప్లై అయిపోయింది చూడండి. మరి సపరేట్గా కూడా మీరు డిజైన్ అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అంటే రైట్ క్లిక్ చేయండి. సపోజ్ ఈ సెకండ్ స్లైడ్కి వేరే డిజైన్ రావాలి. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి రైట్ మౌస్ బటన్ క్లిక్ చేయండి. అప్లై టు ఆల్ స్లైడ్స్, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్స్ అని వస్తుంది. సో ఇప్పుడు అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్, ఈ స్లైడ్కి మాత్రమే అప్లై అయింది. అట్లనే సపోజ్ థర్డ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో ఏది సెలెక్ట్ చేస్తారో అది ఇక్కడ వ్యూ కావడం జరుగుతుంది. మరి థర్డ్ స్లైడ్కి వేరే డిజైన్ ఇద్దాం. రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్. అట్లనే సపోజ్ ఫోర్త్ దానికి కూడా ఏ విధమైన డిజైన్ కావాలో ఆ విధమైన డిజైన్ టెంప్లెట్ తీసుకోండి. ఈ డిజైన్ టెంప్లెట్స్ ద్వారా మనకేమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ వస్తాయి, ప్లస్ రిమైనింగ్ ఆ యొక్క అంటే ఫాంట్ సెట్టింగ్స్ అవన్నీ కూడా ఈ టెంప్లెట్స్ని బట్టే అప్లై కావడం జరుగుతుంది. బుల్లెట్ స్టైల్స్ ఏ విధంగా ఉండాలి, ఫాంట్ స్టైల్స్ ఏ విధంగా ఉండాలి, ఫాంట్ సైజెస్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా దీన్ని బట్టే అప్లై కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం 4 స్లైడ్స్ ఈ ప్రజెంటేషన్లో ప్రిపేర్ చేసాం. మీరు కావాల్సింటే దీన్ని సేవ్ చేసుకొని ఏదో ఒక నేమ్ ఇవ్వండి. XYZ అని ఇచ్చాను. ఇప్పుడు మీరు దీన్ని సింపుల్గా స్లైడ్ షోలోకి వెళ్ళి వ్యూ షో అని క్లిక్ చేయండి. వ్యూ షో అని క్లిక్ చేయగానే ఫస్ట్ స్లైడ్ వచ్చింది చూడండి. సో నెక్స్ట్ మౌస్ ద్వారా కానీ లేదంటే కీబోర్డ్లో ఏ కీ ప్రెస్ చేసినా నెక్స్ట్ స్లైడ్ రావడం జరుగుతుంది. మళ్ళీ క్లిక్ చేయండి, నెక్స్ట్, మళ్ళీ క్లిక్ చేయండి, నెక్స్ట్. ఈ విధంగా 4 స్లైడ్స్ రావడం జరిగింది. మళ్ళీ క్లిక్ చేయండి, ఎండ్ అనమాట. ఎండ్ అయిపోయింది షో. ఈ విధంగా సింపుల్గా మీరు స్లైడ్ని ఫస్ట్ ఒక్కొక్క స్లైడ్ని ఇన్సర్ట్ చేసుకోవడం, ఆ స్లైడ్స్కి లేఅవుట్ ఇట్లా ఫార్మాట్లో స్లైడ్ లేఅవుట్ ద్వారా స్లైడ్ లేఅవుట్ తీసుకొని ఏ లేఅవుట్ కావాలంటే ఆ లేఅవుట్ ఆ స్లైడ్కి అప్లై చేయడం, దాంట్లో ఇన్ఫర్మేషన్ మీరు ఫిలప్ చేసుకోవడం, పిక్చర్ అయితే పిక్చరు, టెక్స్ట్ అయితే టెక్స్ట్, ఆ విధంగా, లేదంటే చార్ట్స్ అయితే చార్ట్స్, ఆ విధంగా ఇన్సర్ట్ చేసుకోవడం. ఫైనల్గా మీకు ఏం చేస్తారు, ఆ స్లైడ్ డిజైన్ ఏది కావాలో ఈ టెంప్లెట్స్ ఇక్కడ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఏది కావాలో వాటిని సెలెక్ట్ చేసుకొని అన్నిటికీ ఒకే విధమైన డిజైన్ అయితే జస్ట్ క్లిక్ చేసేయండి. లేదంటే రైట్ క్లిక్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెలెక్టెడ్ స్లైడ్కి ఒక్కొక్క డిజైన్ అప్లై చేయండి. ఫైనల్గా స్లైడ్ని వ్యూ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఆ విధంగా సింపుల్గా మనం ఒక ప్రజెంటేషన్ని డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీటికి రకరకాల ఎఫెక్ట్స్, ఇన్సర్షన్స్ ఎలా పెట్టాలనే